అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. కాబట్టి నీవు కొంచెము జ్ఞానముతో ఉండాలంట. ఎవరి సహాయంతో బ్రతకాలంట? ఆత్మ సహాయంతో బ్రతకాలంట. ఆత్మ సహాయంతోని ప్రతిదాన్ని వివేచిస్తూ జ్ఞానయుక్తంగా నీవు ఈ భూమి మీద నువ్వు జీవించాలా. అవునా? అన్ని తీసుకొని సంచులు వేసుకోవడం వల్ల నీ బుర్రంతా పాడైపోతుంది. ఏదైతే బోధింపబడుతుందో దాని ప్రకారంగా నువ్వు మెయింటైన్ చేయగలిగితే అదే రకమైన బోధ మీరు నో ప్రాబ్లం గ్రో. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎదగాలనే ఆశిస్తున్నా, నువ్వు ఇంకా ఇంకా బ్లెస్ అవ్వాలని ఆశిస్తున్నా. హల్లెలూయా. నీ గురించి ఎవరైనా మంచిగా ఆలోచిస్తున్నారంటే పాస్టర్ గారు ఒక్కడే. ఇక మిగతా వాళ్ళందరూ నీ మీద కారాల మీద నూరాల్సిందే. హల్లెలూయా. నేను ఒక్కనే కోరుకుంటాను, నువ్వు మంచిగా ఉండాలా, నువ్వు ప్లస్ అవ్వాలా, నువ్వు ఎదగాల, నువ్వు క్రీస్తులో చాలా స్టాండర్డ్ గా మెయింటైన్ చేయాలా, నీ వల్ల ఇంకొకరు బాగుపడాలా, రక్షణలోకి రావాలా అనేది నేను ఒక్కనే ప్రార్థన చేస్తా. నేను ఒక్కనే నీ గురించి మంచిగా ఆలోచిస్తా. తక్కిన గురించి నాకు సంబంధం లేదు. కానీ నీవు ఏం చేయాలంటే బోధింపబడుతున్న దాని ప్రకారంగా నువ్వు జీవించాలా. నువ్వు ఇక్కడికి వచ్చి వినడమే కాదు, విని ఆచరించాలి. విని ఆచరించి సరిచేయబడుతూ, అవునా, ఈ భక్తి జీవితంలో కొనసాగితే నిన్ను పట్టుకునేవాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది కూడా నిన్ను చూసి భయపడాల్సిందే. ఎందుకంటే క్రీస్తులో నేనున్నా. హల్లెలూయా. క్రీస్తు నేను ధరించుకోనున్నా. క్రీస్తులో నేనున్నా. క్రీస్తుని ధరించుకోనున్నా. హల్లెలూయా. అపవాది చూపించి బోధను బట్టి నీ స్టాండర్డ్ ఇది కదా, నీ స్టాండర్డ్ ఇది కదా, గతంలో మాకు తెలియదేంటి నీ సంగతి అని ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలా. ప్రభు రక్తం చేత కడగబడ్డా. ఇప్పుడు నేను కాదు, నేను క్రీస్తులో ఉన్నా. హల్లెలూయా. నాలో క్రీస్తున్నాడు. ఇదే నా స్టాండర్డ్. అపవాది వచ్చి నేను డైరెక్ట్గా మాట్లాడాడు, బోధతో మాట్లాడతాను. నేను కొట్టాలంటే వాక్యమే తీసుకుని కొడతాడు. ఖచ్చితంగా వాక్యం తీసుకుని కొడతాను. కనుక విజ్డమ్, జ్ఞానం లేకపోతే కనుక వాళ్ళలో పడాల్సిందే, వాళ్ళలో. అందుకని చెప్తా ఉన్నా, చాలా జాగ్రత్తగా నువ్వు వినాల. అవునా? అన్ని లేఖనాలేగా బ్రదర్. ఎస్, అన్ని లేఖనాలే. ప్రకటించినప్పుడు తెలుస్తుంది సంగతి. నువ్వెవరో తెలుస్తుంది, ఆయన ఎవరో తెలుస్తుంది, వాళ్ళెవరో తెలుస్తుంది. నిన్ను అంటుకట్టాలా, క్రీస్తుకు అంటుకట్టాలా. ఆమేన్. నిన్ను దూరపరిచేగా ఉండదు, కానీ నిన్ను క్రీస్తులోకి నడిపిస్తూ ఉండాలి. క్రీస్తులోకి నడిపిస్తూ ఉండాలా. ఆ స్థాయిని, ఆ స్టాండర్డ్ ని మెయింటైన్ చేసే స్థితిలోకి నేను తీసుకోవాలా. యు ఆర్ నాట్ పవర్లెస్. నువ్వు శక్తిహీనుడుగా ఉన్నావు అని చెప్పడానికి వీల్లేదు. ఆమేన్. లేదు, అలా లేదు. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ప్రభు నీలో పని చేస్తాడు, నీ కుటుంబంలో పని చేస్తాడు, నీ విశ్వాసంతో కూడా దేవుడు పని చేస్తాడు. ఆమేన్. అది బోధంట. ఆ బోధనే మనం గట్టిగా పట్టుకోవాలా. అవునా? నువ్వు వైట్ వేసుకోలే కదా, యు ఆర్ నాట్ క్రిస్టియన్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చా? నువ్వు తెల్లబట్టలు వేసుకోలే అనొచ్చా? అది నీ ఇష్టం అది. బట్ నా స్టాండర్డ్ ఏంటిది? నేను క్రీస్తుని అంగీకరించిన. వైట్ వేసుకొని, డార్క్ వేసుకొని, ఫుల్ ఆఫ్ బ్లాక్ వేసుకున్నా, ఐఎమ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తులో ఉన్నా. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతామంటే నా జీవితం ఒకానొక దినాన ఆయనకి ఇచ్చిన. నేను కాదు బ్రతికేది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇది అంతే. ఏంటిదంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత కల్చర్ మారిపోవాలా. కల్చర్ అంటే ఏంటిది? సరే, పద్ధతులే ఉంటాయి, పద్ధతులే కదా. యాక్చువల్గా మా కల్చర్ కాదండి, అట్లా కింద కూర్చోం, మా కల్చర్ కాదండి అని అంటుంది. అవును కదా. కొందరు మనం అంటే వారి తెగలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవునా? యాక్చువల్లీ మా కల్చర్ అది కాదండి, మేము అట్లా ఉంటాం, మేము కొంచెం చాలా హై లెవెల్లో ఉంటాం. ఉండు, నో ప్రాబ్లం. బట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోకి వచ్చినాక ఓన్లీ కల్చర్ కాదు మనం ఉండవలసింది, హెవెన్లీ కల్చర్ అంట మనం. ఆమేన్. దీన్ని ఎవరు తెలియపరిచేది? బోధించేవాడు. దీన్ని ఎవరు ఇంకా క్లారిటీగా విషదపరిచేది ఎవరు? దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది బోధిస్తున్న కొలది నీవు ఓన్లీ కల్చర్ మారిపోయి క్రీస్తులోకి వచ్చేస్తా ఉంటావు నువ్వు. ఏమైనా వాళ్ళేమన్నదా, వీళ్ళేమన్నదా అని చూడవు నువ్వు. యేసు ప్రభు ఏం చెప్పిండో ఆ విధంగా బ్రతకడానికే ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. వాళ్ళని ప్రేమించేది, వాళ్ళని ఎన్నిసార్లు నేను తిట్టలే అని పక్కన వాళ్ళు చెప్పవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తావు? నిన్ను వాళ్ళే, నీ పొరుగు వాడిని. దీనికంటే ఇంకా మించినేమని ఉందా?